గుడ్ మార్నింగ్. మనం నవంబర్ 2020 ఎఫ్ఆర్ న్యూస్ సిలబస్ పేపర్ని అనలైజ్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం. సో వీ హ్యావ్ టిల్ నౌ వీ హ్యావ్ కంప్లీట్ అప్ టు 5B 5AB డిస్కస్ చేసాం. 5C ఈజ్ రిమైనింగ్. నౌ విల్ స్టార్ట్ విత్ 5C. 5C, entity H holds a 20% equity interest in entity S, an associate. H కి S అనేది అసోసియేట్ అండి, 20% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు అసోసియేట్. దట్ ఇన్ టర్న్ హ్యాస్ ఏ 100% ఈక్విటీ ఇంట్రెస్ట్ ఇన్ ఎంటిటీ T. సో H కి S అసోసియేట్, S కి T సబ్సిడరీ అవుతుంది, 100% ఈక్విటీ హోల్డ్ చేస్తుంది కాబట్టి. ఎంటిటీ S రికగ్నైజ్ నెట్ అసెట్స్ రిలేటింగ్ టు ఎంటిటీ T ఆఫ్ 10,000 in its consolidated financial statements. S ఎంటిటీ T అసెట్స్ 10,000 ని కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ లో రికగ్నైజ్ చేస్తుంది. ఎంటిటీ S sells 20% of its interest in entity T to a third party non-controlling shareholder for 3,000. సో 20% స్టేక్ ని 10,000 అసెట్స్ వాల్యూగా రికగ్నైజ్ చేస్తే 20% స్టేక్ ని 3,000 కి సేల్ చేశారండి. అండ్ రికగ్నైజ్ దిస్ ట్రాన్సాక్షన్ యాజ్ అన్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ Ind AS 110, రిజల్టింగ్ ఇన్ ఏ క్రెడిట్ ఇన్ NTS ఈక్విటీ ఆఫ్ 1,000. సో అంటే ఇక్కడ 20% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, అంటే 10,000 అసెట్స్ వాల్యూ 20%, అంటే 2,000 వాల్యూ ఉన్నదాన్ని 3,000కి సేల్ చేశారు. సేల్ చేసి రికగ్నైజ్ దిస్ ట్రాన్సాక్షన్ యాజ్ అన్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ Ind AS 110. Ind AS 110 బేస్ చేసి ఈక్విటీ ట్రాన్సాక్షన్ గా రికగ్నైజ్ చేశారు, రిజల్టింగ్ ఇన్ ఏ క్రెడిట్ ఇన్ NTS ఈక్విటీ ఆఫ్ 1,000. సో ఈక్విటీకి 1,000 అకౌంట్ క్రెడిట్ అయ్యేట్టు చూశారు. The financial statements of NTH and S are summarized as follows before and after the transaction. H consolidated financial statements before and ఇది. Assets investment in S 2,000, liabilities equity 2,000, total 2,000. S consolidated financial statements. So S కి T subsidiary అవుతుంది కాబట్టి consolidated financial statement. Assets from T 10,000, equity 10,000. The financial statements of S after the transaction are summarized below. సో ఇక్కడ 2,000 వర్త్ అయ్యే పోర్షన్, అంటే 20% పోర్షన్ 2,000 వర్త్ అయ్యే దాన్ని హోల్డ్ ఫర్ 3,000. 3,000 ఏదైతే ఉందో అంటే 1,000 గెయిన్ వస్తుంది, దాన్ని ఈక్విటీ క్రెడిట్ చేస్తారు. అసెట్స్ ఫ్రమ్ T 10,000, క్యాష్ 3,000, లయబిలిటీస్ సైడ్ ఈక్విటీ 10,000. ఈక్విటీ ట్రాన్సాక్షన్ ఇంపాక్ట్ విత్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 1,000. ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు ఓనర్స్ 11,000. 10,000 1,000 యాడ్ చేసి 11,000. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 2,000. సో ఇప్పుడు 20% స్టేక్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేస్తాము. సేల్ చేయడం వల్ల 1,000 బెనిఫిట్ వచ్చింది. ఆ 1,000ని ఈక్విటీ ట్రాన్సాక్షన్ విత్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అని 1,000 అని రాశాడు. సో 10,000 ప్లస్ 1,000 11,000. మరి 20% స్టేక్ వాడుకుంటుంది కాబట్టి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 2,000 రాశాడు. సో టోటల్ 13,000. Although entity H did not participate in the transaction, entity H's share of net assets in the entity S increases as a result of the sale of S 20% interest in T. Effectively, H's share in S net assets is now 2,200, 20% of 11,000. That is 200 in addition to its previous share. How this equity transaction is recognized in the financial statements of entity S, reflected in the consolidated financial investment of entity H that uses the equity method to account for its investment in entity S. ఫస్ట్ అసలు స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. సో మోర్ దాన్ 1 పేజ్ ఇన్వాల్వ్ అవుతుంది. సార్ అసలు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ H 20% స్టేక్ హోల్డ్ చేస్తుంది ఎస్లో. ఎస్ అండర్లో T 100% స్టేక్ ఉంది ఎస్కి. దిట్ ఈస్ సబ్సిడరీ. సో ఈ రిలేషన్ ముందు ప్రజెంట్ చేద్దాం. సో H having a 20% stake in S. So this is associate relation. S having a 100% stake, in T. This is nothing but a subsidiary. అంటే S కి T కున్న రిలేషన్ S పేరెంట్, T సబ్సిడరీ అవుతుంది. H కి S కున్న రిలేషన్ గ్రూప్ కంపెనీస్. సో ఇది అసోసియేట్ అవుతుంది, H కి అసోసియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు H సైడ్ నుంచి చూస్తే S ఈజ్ ద అసోసియేట్, వెరస్
ఎస్ టీలో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 100% ఏదైతే ఉందో ఇందులో నవ్ ఇట్ ఈస్ సెల్లింగ్ 20% స్టేక్ సేల్ చేసి నవ్ ఇట్ హాస్ రెడ్యూస్డ్ ఇట్ టు 80% లెవెల్. దెన్ సో 20% ఈక్విటీ ఇంట్రెస్ట్ ఉంటుంది హెచ్కేఎస్లో. ఎస్ 100% పోర్షన్ హోల్డ్ చేస్తుంది. ఎన్టీఎస్ రికగ్నైజ్ నెట్ అసెట్స్ రిలేటింగ్ టు ఎంటిటీ 10,000 in its consolidated financial statements. Now NTS sells 20% of its interest in T to a third party non-controlling shareholder. 3,000 sale చేస్తున్నారు. This 20% is sold for 3,000. This is sold for 3,000. And recognize this transaction as an equity transaction in accordance with the provisions of Ind AS 110, resulting in a credit in NTS equity of 1,000. So దీన్ని 3,000కి సేల్ చేస్తున్నాం. టీలో 100% స్టేక్ ఉంది, 10,000 అసెట్స్, అందులో 20% పోర్షన్ అంటే 2,000 అవుతాయి. 2,000 వాల్యూ ఏదని 3,000కి సేల్ చేయడం వల్ల 1,000 ఏదైతే వస్తుందో దాన్ని రికగ్నైజ్ దిస్ ట్రాన్సాక్షన్ యాజ్ అన్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ గా రికగ్నైజ్ చేశారు. దెన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇక్కడ హెచ్ది పక్కన పెట్టండి. ముందు ఎస్కి టీకి ఇన్ బిట్వీన్ ఉన్న ట్రాన్సాక్షన్ మనం అనలైజ్ చేస్తే దెన్ డెఫినెట్లీ వీ కెన్ అనలైజ్ ద నెక్స్ట్ పార్ట్. ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సిన 2 పార్ట్లు. హెచ్కి ఎస్కి ఇన్ బిట్వీన్ ఉన్న రిలేషన్, ఎస్కి టీకి. సో ఫస్ట్ ఎస్కి టీకి ఉన్న రిలేషన్ ట్రాన్సాక్షన్ అనలైజ్ చేస్తే దెన్ హెచ్కి ఎస్కి ఇన్ బిట్వీన్ ఉన్న ట్రాన్సాక్షన్ అనలైజ్ చేయొచ్చు. సో ఎస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో 10,000 అసెట్స్ ఫ్రమ్ టీ 10,000, ఈక్విటీ 10,000 బిఫోర్ ఇంతకుముందు పొజిషన్. Whereas కన్సాలిడేట్మెంట్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ పొజిషన్ 3,000 సేల్ చేస్తాం, 3,000 క్యాష్ వచ్చింది. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి టోటల్ అసెట్స్ 10,000 యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. వేరాజ్ క్యాష్ 3,000 జనరేట్ అయింది. నౌ 20% పోర్షన్ అంటే 2,000 పోర్షన్ అవుట్ సైడర్ సేల్ చేస్తాం కాబట్టి ఇది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 2,000 వచ్చింది. వేరాజ్ 10,000 ఈక్విటీ ఉన్నదానికి ఇప్పుడు 2,000 వాల్యూ అయ్యే 3,000 సేల్ చేయడం వల్ల 1,000 ఏదైతే బెనిఫిట్ వస్తుందో అది ఈక్విటీలో పార్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ 11,000 అవుతుంది. అది దీన్ని ఇప్పుడు మనం అనలైజ్ చేయాలి. సో 2,000 వాల్యూ అయ్యేదాన్ని 3,000 సేల్ చేయడం వల్ల 1,000 బెనిఫిట్ వచ్చింది. దాన్నే విల్ ప్రెజెంట్ ఇట్. సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎస్ సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ లో నెట్ అసెట్స్ ఆఫ్ టీ 10,000. ఇప్పటి వరకు ఇందులో 100% పోర్షన్ ఉంది మనకి. ఈ 100% పోర్షన్ ఏదైతే ఉందో నౌ దీంట్లో 20% సేల్ చేసాం. సోల్డ్ పోర్షన్ 20%. దెన్ రిటైన్డ్ పోర్షన్ 80%. దెన్ 20% సేల్ చేసామంటే వాల్యూ ఆఫ్ సోల్డ్ పోర్షన్ 10,000 into 20%. 2,000 is the value of sold portion. So 2,000 assets value on a portion sale proceeds 3,000. 1,000 is the gain. అది ఇది వాడు ఇందాక నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఎస్కి టీలో 100% స్టేక్ ఉంది, అందులో 20% ఇప్పుడు సేల్ చేస్తున్నారు. సో 100% స్టేక్ అంటే నెట్ అసెట్స్ మొత్తం 10,000 మొత్తం మనకి, ఇందులో 20% పోర్షన్ సేల్ చేస్తాం, 80% పోర్షన్ రిటైన్ చేస్తాం. సో వాల్యూ ఆఫ్ సోల్డ్ పోర్షన్ 10,000 into 20% 2,000. సోల్డ్ ఫర్ 3,000, గెయిన్ 1,000. అది దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నౌ although
Entity H did not participate in the transaction. Entity H's share of net assets in the entity S increased as a result of sale of S 20% interest in T. ఇప్పుడు హెచ్కి ఎస్కి ఇన్ బిట్వీన్ ఉన్న పొజిషన్ ని వాడు డిస్క్రైబ్ చేస్తున్నాడు. బిఫోర్ దట్ ఇక్కడ ఎస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తే ఎస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంతకు ముందు సింపుల్గా 10,000 మొత్తం అసెట్స్ మనమే కాబట్టి 10,000 అసెట్స్, ఈక్విటీ 10,000 ఉండేది. ఎస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బిఫోర్ పొజిషన్ వాడు అసెట్స్ లైబిలిటీస్ కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్గా ఇచ్చాడు. అసెట్స్ సైడ్ 10,000 టీస్ అసెట్స్ ఇచ్చాడు, ఈక్విటీ 10,000 బిఫోర్ పొజిషన్, ఈక్విటీ 10,000, అసెట్స్ ఫ్రమ్ టీ 10,000. ఇది బిఫోర్ పొజిషన్. ఇప్పుడు ఈ 10,000 వర్త్లో 2,000 సేల్ చేసాం. 2,000 సేల్ చేయడం వల్ల ఎస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో దిస్ ఈస్ ఆఫ్టర్ పొజిషన్ హీ స్పెసిఫైయింగ్ ఈక్విటీ 10,000 ఉంది. ఈ గెయిన్ ఏదైతే ఉందో ఈ 1,000 గెయిన్ దిస్ ఈస్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేశారు. సో దేర్ బై ప్లస్ 1,000 11,000 అవుతుంది. ఇక్కడ ఎన్సిఐ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇప్పటి వరకు మనం 100% హోల్డ్ చేస్తుంది, ఇప్పుడు 80%. వాళ్ళకి 2,000 వర్త్ అయ్యే పోర్షన్ సేల్ చేస్తాం, ఎన్సిఐ 2,000. దెన్ అసెట్స్ టీ 10,000. ఇప్పుడు సేల్ చేయడం వల్ల వచ్చిన క్యాష్ 3,000. ఇది తర్వాత పొజిషన్ స్పెసిఫై చేస్తున్నాడు. ఇది వాడు స్పెసిఫై చేసింది. సో దిస్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. నేను వన్స్ అగైన్ క్వశ్చన్లో ఉన్న పోర్షన్ రిపీట్ చేశాను. ఈ ట్రాన్సాక్షన్ వల్ల నో ఇక్కడ అకౌంటింగ్ అయిపోయిందండి. దిస్ ఇస్ ఓవర్. నౌ హెచ్కి ఎస్కి ఉన్న రిలేషన్ మనం అనలైజ్ చేస్తే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు అనలైజ్ దిస్ పార్ట్, హెచ్ ఈస్ హ్యావింగ్ 20% స్టేక్, 20% స్టేక్ ఇన్ ఎస్. ఆ 20% స్టేక్ ని ఇంతకుముందు మనం ప్రజెంట్ చేసింది ఎలా ప్రజెంట్ చేస్తాం చూడండి. హెచ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎస్ 2,000. హెచ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిఫోర్ assets, investment in S 2,000, equity 2,000. Now ఈ ట్రాన్సాక్షన్ లో హెచ్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ద ట్రాన్సాక్షన్ హ్యాపెండ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ ఇన్ బిట్వీన్ జరిగిన ట్రాన్సాక్షన్ లో అంటే ఓన్లీ ఎస్ తన స్టేక్ సేల్ చేస్తుంది, కానీ హెచ్ ఎస్ లో ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వీడి అసెట్స్ ఆర్ నెట్ అసెట్ పొజిషన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, మరి హెచ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎస్ 2,000 యాజ్ ఇట్ ఈస్ గా రిటైన్ చేస్తామా, దీన్ని చేంజ్ చేస్తామా? ఎస్ హ్యాస్ డన్ ట్రాన్సాక్షన్, సేల్ చేసింది, కానీ మనం అందులో ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు వాట్ టు డూ? Although entity H did not participate in the transaction, entity H's share of net assets in entity S increased as a result of the sale of S 20% interest in T. So H transaction లో పార్టిసిపేట్ చేయకపోయినా సరే 20% షేర్ మనకి ఏదైతే 20% ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఇంక్రీస్ అవుతుంది. H share in S net assets is now 2,200, 20% of 11,000. That is 200 in addition to its previous share. How this equity transaction that is recognized in the financial statements of entity S reflected in the consolidated financial statement of entity H that uses the equity method to account for its investment in entity S. Now, first thing, H has 20% stake in S associate. మరి అసోసియేట్ అకౌంట్ ఫర్ చేసేటప్పుడు ఈక్విటీ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఫాలో అవుతాం. సో వాట్ ద ఈక్విటీ మెథడ్ సేస్ Ind-AS 28 అండి ఈక్విటీ మెథడ్. సో యాజ్ పర్ ఈక్విటీ మెథడ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే ఇనిషియల్ గా కాస్ట్ కి రికగ్నైజ్ చేస్తాం.
as per as per India's 28 equity method, investment is always recognized at cost initially, and thereafter it is adjusted for చేంజ్ ఇన్ ద షేర్ ఆఫ్ నెట్ అసెట్స్. ఇనిషియల్ గా కాస్ట్ రికగ్నైజ్ చేస్తాం, తర్వాత షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ ఏమైనా చేంజ్ అయితే డెఫినెట్ గా దాన్ని రిఫ్లెక్ట్ చేయాల్సిందే. సో మరి ఆ చేంజ్ ఇన్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మరి దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాం? సో దట్ షుడ్ బి ప్రెజెంటెడ్ యాజ్ చేంజ్ ఇన్ అదర్ ఈక్విటీ. చేంజ్ ఇన్ అదర్ ఈక్విటీగానే మనం ప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఎంటిటీ బి ఎలా అయితే ఇక్కడ అదర్ ఈక్విటీ 1000 ఏదైతే ప్రజెంట్ చేస్తుందో, ఇక్కడ హెచ్ కూడా దాన్ని అదర్ ఈక్విటీగానే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ద సేమ్ క్లాసిఫికేషన్ యాజ్ దట్ ఆఫ్ అసోసియేట్. అసోసియేట్ ఎలా అయితే మెయింటైన్ చేస్తుందో, సో డైరెక్ట్ క్రెడిట్ టు ఈక్విటీ అనేది చేయాల్సి ఉంటుంది. పిఎండ్ఎల్ లో కాదు దీన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ గెయిన్ 1000 ఏదైతే ఉందో, వీడు ఎలా అయితే అదర్ ఈక్విటీలో ప్రజెంట్ చేశాడో, హెచ్ కూడా అలాగే ఆ పోర్షన్ అదర్ ఈక్విటీలో, అందులో 20% పోర్షన్ 200 ని అదర్ ఈక్విటీలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ లో కన్సిడర్ చేయకూడదు, అదర్ ఈక్విటీలోనే కన్సిడర్ చేయాలి. అది ఎలా ట్రీట్ చేయాలి అనేది క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఇక్కడ వీ హ్యావ్ టు మెన్షన్ ద ప్రొవిజన్ క్లియర్గా. ప్రొవిజన్ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ మెథడ్. ఇండేస్ 28 అందులో ఉన్న ప్రొవిజన్ ని మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. హెచ్ హ్యాస్ 20% stake in S, that is associate. So it has to be accounted as per equity method. It has to be accounted as per equity method. సో అసోసియేట్ లో మనం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే దాన్ని ఈక్విటీ మెథడ్ బేస్ చేసి అకౌంటింగ్ చేయాలి యాజ్ పర్ ఇండియాస్ 28. దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్. దెన్ యాజ్ పర్ ఈక్విటీ మెథడ్, investment in associate is initially recognized at cost. సో ఇనిషియల్ గా అట్ కాస్ట్ మనం రికగ్నైజ్ చేస్తాం. సో ఇనిషియల్ గా మనం 2000 ఇన్వెస్ట్ చేసాం, 2000 అట్ కాస్ట్ రికగ్నైజ్ చేస్తాం. అండ్ దేర్ ఆఫ్టర్ adjusted for changes in share of net assets. ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఏంటి అంటే ఇనిషియల్లీ రికగ్నైజ్డ్ అట్ కాస్ట్ రికగ్నైజ్ చేస్తాం, అండ్ దేర్ ఆఫ్టర్ అడ్జస్టెడ్ ఫర్ చేంజెస్ ఇన్ ద షేర్ ఆఫ్ నెట్ అసెట్స్. షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ లో చేంజెస్ ఏవైతే ఉన్నా దాన్ని రికగ్నైజ్ చేయాలి. సో మరి ఇప్పుడు దీన్ని ఎలా మనం ప్రజెంట్ చేయాలి? దీన్నే క్యాలిక్యులేట్ చేద్దాం. It's consolidated financial statements. Net assets of T.
net assets of T 10,000 plus 1,000. Net assets of T 10,000 plus 1,000 11,000. 11,000. Value of 20% portion. 20% portion value అంత మనం 20% portion హోల్డ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నెట్ అసెట్స్ 11,000 అయినాయి. 20% portion it comes to 2,200. సో ఈక్విటీ మెథడ్ బేసిస్ ఇనిషియల్ గా కాస్ట్ రికగ్నైజ్ చేయాలనుకున్నాం. దేర్ ఆఫ్టర్ అడ్జస్ట్ ఫర్ చేంజెస్ ఇన్ నెట్ అసెట్స్. ఇప్పుడు నెట్ అసెట్స్ వీళ్ళకి 11,000 ఉన్నాయి, అందులో 20% 2,200. వాల్యూ రికగ్నైజ్డ్ ఎర్లియర్. వాల్యూ రికగ్నైజ్డ్ ఎర్లియర్ ఎంత రికగ్నైజ్ చేసాము? ఎట్ కాస్ట్. ఇంతకుముందు రెట్ కాస్ట్ రికగ్నైజ్ చేసాం 2,000, ఇప్పుడు 2,200 అయింది. 200 ఇంక్రీజ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఇంక్రీజ్ గెయిన్. నౌ ఈ గెయిన్ ఆర్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ అదర్ అసెట్స్. అదర్ అసెట్స్ లో పార్ట్గా కన్సిడర్ చేయాలి. సో ఇన్ ద గివెన్ కేస్, entity H has to recognize 200 rupees. Recognize 200 rupees as change in other equity. Change in other equity. Change in other equity గా కన్సిడర్ చేయాలి. Instead of considering in P&L statement. It has to maintain same classification. It has to maintain same classification as of its associate. అసోసియేట్ ఎలా క్లాసిఫై చేశారో మనం కూడా సేమ్ అలా క్లాసిఫై చేస్తాం. ఇటు అదర్ ఈక్విటీలో చేశాడు, మనం అలాగే చేస్తాం. దట్ ఈస్ ఏ డైరెక్ట్ క్రెడిట్ టు ఈక్విటీ. డైరెక్ట్ క్రెడిట్ టు ఈక్విటీ యాజ్ ఇన్ ఇట్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో వాటి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ఉందో సేమ్ వే మనం ఇక్కడ టేకప్ చేస్తాం. అది ఆ ట్రీట్మెంట్ అడిగాడు. సో ఇందులో మనం ఫస్ట్ అసలు క్వశ్చన్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో 10,000 వర్త్ ఆఫ్ అసెట్ని హోల్డ్ చేసినప్పుడు ఎస్టీలో 100%ని, అందులో 20% పోర్షన్ 2,000ని 3,000 సేల్ చేశాడు. 1,000 గెయిన్ వచ్చింది. ఆ 1,000 గెయిన్ రావడం వల్ల మనకి వచ్చిన చేంజ్ ఏంటి అంటే, మనకి వీడికి 20% స్టేక్ని హోల్డ్ చేస్తాం. ఈ 20% స్టేక్ని మనం హోల్డ్ చేయడం వల్ల సో ఇక్కడ వాడి నెట్ అసెట్స్ వాల్యూలో 1,000 ఇంక్రీజ్ అయింది. సో అదర్ ఈక్విటీ 1,000 ఇంక్రీజ్ అయింది. ఆ 1,000 ఇంక్రీజ్ వల్ల అందులో 20% 200 మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. ఎందుకంటే యాజ్ పర్ ఈక్విటీ మెథడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఈజ్ ఇనిషియల్లీ రికగ్నైజ్డ్ అట్ కాస్ట్. ఇనిషియల్గా కాస్ట్ రికగ్నైజ్ చేస్తాం. దేర్ ఆఫ్టర్ అడ్జస్ట్ ఫర్ చేంజెస్ ఇన్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్. షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ 1,000 ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు 20% 200 మనం కన్సిడర్ చేస్తాం. జస్ట్ అదర్ ఈక్విటీలో పార్ట్గా కన్సిడర్ చేస్తాం. ఆ పాయింట్కి వచ్చేసాడు. అంటే సిమిలర్ ప్రొవిజన్ ఇంతకు ముందు మీరు చదివి సాల్వ్ చేసి ఉంటేనే చేయగలుగుతారు. ఫస్ట్ టైం ఫేస్ చేస్తుంటే డెఫినెట్లీ యూ కెనాట్ సాల్వ్ చేయలేరు. దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. దీన్ని మన మెటీరియల్లో ఆల్రెడీ మనం సేమ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసామండి. సో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో స్పెషల్ ప్రాబ్లం 2 కింద ఇచ్చాను. ఎడిషనల్ ప్రాబ్లమ్స్లో నేను సెకండ్ ప్రాబ్లం కింద ఇచ్చాను. స్పెషల్ ప్రాబ్లమ్స్ 2 కింద ఇచ్చానండి. సో సేమ్ ప్రాబ్లం రిపీట్ చేశాడండి. ఓన్లీ థింగ్ ఇక్కడ ఏబిసి అనే టర్మ్స్ యూస్ చేశాను, వాడు హెచ్ఎస్టి అనే టర్మ్స్ యూస్ చేశాడు. ఇక్కడ నేను 1,000 వాల్యూ ఇస్తే వాడు 10,000 ఒక 0 యాడ్ చేసి చేశాడు. సో యూ కెన్ వాచ్ ద సేమ్ థింగ్. అది స్పెషల్ ప్రాబ్లం 2 సేమ్ థింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ప్రాబ్లం నెంబర్ 6A.
Nest Limited issued 10,000 share appreciation rights SARs that vest immediately to its employees on April 1st, 2017. 10,000 SARs issue చేస్తున్నారండి. The SARs will be settled in cash. Immediately vest rate issue చేస్తున్నారు. It will be settled in cash using an option pricing model. At the date, it is estimated that fair value of SAR is 100 rupees. SAR can be exercised at any time until March 31st, 2020. March 31st, 2020 lopu any time exercise చేయొచ్చు. It is expected that out of the total employees, 94% at the end of the period on 31st March 2018, 91% at the end of the next year will exercise the option. Finally, when these were vested, that is at the end of third year, only 85% of the total employees exercised this the option. Fair value of SAR, March 31st, 2018, 132, March 31st, 2019, 139, March 31st, 2020, 141. You are required to pass journal entries to show the effect of the above transaction. So just accounting adugutunnadu, share appreciation rights or stock appreciation rights మీద. This is a very simple problem. 10,000 SARs issue చేస్తున్నారు. Fair value which are going to vest immediately. Fair value on the grant date 100. Next 1 year తర్వాత 132, 2 years తర్వాత 139, 3 years తర్వాత 141. అలాగే ఎక్స్పెక్టెడ్ వెస్టింగ్ ఇనీషియల్గా ఇప్పుడైతే 100% అనుకుంటాం. 1 year తర్వాత 94%, 2 years తర్వాత 91% అండ్ 3 years తర్వాత 85% అల్టిమేట్లీ. So number of SARs, 6A. Number of share appreciation rights 10,000. Then fair value, expected vesting. So particulars, fair value, expected vesting. Grant date, fair value 100 చెప్పాడండి. Then 1 year తర్వాత 132. Year 1, 132. Year 2, 139. Year 3, 141. Then expected vesting immediate గా అయితే 100%. 1 year తర్వాత 31st March 2018, 94%. Whereas next year కి 91%. Ultimately at the end of third year 85%. దీనికి అకౌంటింగ్ అనేది మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. 10,000 SARs will vest immediately. సో మనం లయబిలిటీ ఇమీడియట్ గా గ్రాండ్ డేట్ లయబిలిటీ క్రియేట్ చేయాలి. సో దే కెన్ బి ఎక్సైజ్డ్ ఎట్ ఎనీ టైమ్ ఆన్ ఆర్ బిఫోర్ 3 years. సో నెక్స్ట్ 3 years లో మనం లయబిలిటీని రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఎక్స్పెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆప్షన్ ఎక్స్పెన్స్, గ్రాంట్ డేట్, year 1, year 2, year 3. Option expenses 10,000 into 100 and fair value on that date 100% into 100%. That is nothing but 10 lakhs. Year 1, 10,000 into 132 into 94%. 132 into 94%. 1,40,800. Year 2, 10,000 into 139 into 91%. 12,64,900. Year 3, 10,000 into 141 into 85%.
11,98,500. So already considered portion minus చేస్తే less already considered. గ్రాండ్ డేట్ 10 lakhs రికగ్నైజ్ చేస్తాం. సో దాన్ని ఇక్కడ మైనస్ చేస్తే at the end of year 1 2,40,800. సో గ్రాండ్ డేట్ 10 lakhs క్రియేట్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ఇయర్ 1 2,40,800. సో నెక్స్ట్ పీరియడ్కి 12,40,800 మైనస్ చేస్తే సో గ్రాండ్ డేట్ 10 lakhs మనం రికగ్నైజ్ చేసాం. ఇయర్ 1 ఎండింగ్ 2,40,800. దెన్ at the end of year 2 24,100. ఆల్రెడీ ఇక్కడికి 12,64,900 క్రియేట్ చేసాం. కానీ రిక్వైర్డ్ ఈస్ 11,98,500 ఓన్లీ. 66,400 ఎక్సెస్ క్రియేట్ చేసామండి. ఎక్సెస్ క్రియేటెడ్ 66,400. సో సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఫెయిర్ వాల్యూ అండ్ ఎక్స్పెక్టెడ్ వెస్టింగ్ గ్రాండ్ డేట్ ఇమీడియట్ గా వెస్ట్ అవుతుంది కాబట్టి గ్రాండ్ డేట్ నుంచి ఎండ్ ఆఫ్ ఇయర్ 1, ఎండ్ ఆఫ్ ఇయర్ 2, ఎండ్ ఆఫ్ ఇయర్ 3. సో వీటికి ఆప్షన్ ఎక్స్పెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎక్స్పెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆల్రెడీ కన్సిడర్డ్ పోర్షన్ మైనస్ చేస్తే ఆ పర్టికులర్ పీరియడ్కి ఎంత రికగ్నైజ్ చేయాలి అనేది అదే. దెన్ జర్నల్ ఎంట్రీస్ ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఆర్ టు SBP liability, share based payment liability. Journal entries, so employee compensation expense or employee benefit expense and also account data to share based payment liability account. So grant date na 10 lakhs. Grant date ni 10 lakhs అండి. This is on grant date. End of year 1 2,40,800. ఈచ్ ఎంట్రీ సపరేట్గా రాయాలి. నేను ఇక్కడ మొత్తం సైమల్టేనియస్గా రాస్తున్నాను. ఎండ్ ఆఫ్ ఇయర్ 2 24,100. సేమ్ ఎంట్రీ రిపీట్ అవుతుంది. సో ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ అటార్ టు SBP liability, share based payment liability. 10 lakhs గ్రాండ్ డేట్ నా ఇయర్ 1 ఎండింగ్ 5,40,800, ఇయర్ 2 ఎండింగ్ 24,100. Then what is the entry at the end of year 3? End of year 3 excess provision క్రియేట్ చేసాం కాబట్టి మనం ఇప్పటివరకు రాసిన ఎంట్రీని రివర్స్ చేసి టు దట్ ఎక్స్టెంట్ ఎక్సెస్ ప్రొవిజన్కి ఎంట్రీ రాస్తాం. దెన్ అల్టిమేట్గా క్యాష్లో సెటిల్ అవుతుంది కాబట్టి దాన్ని క్యాష్తో సెటిల్ చేస్తే ఎంట్రీ రాస్తాం అండి, బ్యాలెన్స్ ఏదైతే ఉందో. సో ఎండ్ ఆఫ్ ఇయర్ 3 SBP liability account data to employee compensation expense account. This 66,400 excess liability క్రియేట్ చేసాం, దాన్ని రివర్స్ చేసేస్తాం. దెన్ అలాగే మరి అక్కడ డిశ్చార్జ్ చేసేస్తున్నాం కాబట్టి క్యాష్ పేమెంట్ SBP liability account data to bank account. This is 11,98,500. 11,98,500. So this is a simple questioning from share based payments. So 5 marks level లో క్వశ్చన్ చేశాడు. సో స్ట్రైట్ అవే సాల్వ్ చేసేట్టుగా అండి. సో ఇక్కడ మనం ప్రొవిజన్స్ కూడా రిఫర్ చేయాల్సిన ఏమీ లేవు. స్ట్రైట్ అవే షేర్ బేస్డ్ పేమెంట్ కాన్సెప్ట్ అప్లై చేసి సాల్వ్ చేయటమే. ఇండియాస్ 1 or 2 డీల్స్ విత్ షేర్ బేస్డ్ పేమెంట్, వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎంట్రీస్ అడిగాడు కాబట్టి ఈ వర్కింగ్ రాసి ఎంట్రీస్ వర్కింగ్ ప్రిపేర్ చేసి ఎంట్రీస్ రాయటమే. Next we'll move on to 6B. Parent Limited prepares consolidated financial statements of the group on 31st March every year. During the year ended 31st March 2020, the following events affected the tax position of the group. S Limited, a wholly owned subsidiary of Parent Limited, incurs a loss of 20 lakhs, which is adjustable from future taxable profits of the company for tax purposes. So
పేరెంట్కి ఎస్ అనే హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఉంది, 20 lakhs లాస్ అరైజ్ అయింది. సో ఆ లాస్ని ఫ్యూచర్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్కి డెఫినెట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్ లిమిటెడ్ is unable to utilize this loss against the previous tax liabilities. సో ప్రీవియస్ ట్యాక్స్ లైబిలిటీకి అగెన్స్ట్ అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డస్ నాట్ అలౌ ఎస్ లిమిటెడ్ టు ట్రాన్స్ఫర్ ద ట్యాక్స్ లాస్ టు అదర్ గ్రూప్ కంపెనీస్. సో అదర్ గ్రూప్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకునే పాసిబిలిటీ లేదు. However, it allows S Limited to carry forward the loss and utilize it against the company's future taxable profits. So, as per Income Tax Act, definitely carry forward చేసుకొని future profits కి against set off చేసుకోవచ్చు. The directors of parent limited estimate that S Limited will not make any taxable profits in the foreseeable future. Foreseeable future లో ప్రాఫిట్స్ అరైజ్ అయ్యే పాసిబిలిటీ లేదు అని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అలాగే వన్ మోర్ బిట్, ఇంకొక బిట్ కూడా చెప్పాడు. నౌ ఫస్ట్ విల్ సాల్వ్ ద ఫస్ట్ బిట్. Explain and show how each of these events would affect deferred tax asset liability in the consolidated balance sheet of parent limited as at March 31st, 2020 as per the applicable Ind AS. So, ఇక్కడ deferred tax asset and liability consolidated balance sheet లో పేరెంట్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది యాజ్ పర్ అప్లికబుల్ Ind AS. సో Ind AS 12 డీల్స్ విత్ ఇన్కమ్ ట్యాక్సెస్. అలాగే one more question, this is related to the second bit. So each of the events deferred tax asset and liability consolidated balance sheet of parent లో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేస్తున్నాడండి. సో ఇక్కడ వాడు స్పెసిఫై చేసిన డీటెయిల్స్ లో పేరెంట్కి ఎస్ అనే హోల్డ్ మోడ్ సబ్సిడరీ ఉంది, 20 lakhs లాస్ అరైజ్ అయింది. ఆ లాస్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే దాన్ని క్యారీ ఓవర్ చేసి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాస్ట్ ట్యాక్స్ లైబిలిటీస్కి అగెన్స్ట్ అడ్జస్ట్ చేసుకునే పాసిబిలిటీ ఏమీ లేదు అంటున్నాడు. దెన్ ఫ్యూచర్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ దే ఆర్ ఎస్టిమేటింగ్ పేరెంట్ లిమిటెడ్ డైరెక్టర్స్ దే ఆర్ ఎస్టిమేటింగ్ ఫ్యూచర్లో ఆ సబ్సిడరీ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ ఏమీ జనరేట్ చేయలేదు అని ఎస్టిమేట్ చేస్తారు. నౌ హౌ టు డీల్ విత్ దిస్? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఆర్ లయబిలిటీ ఇన్ ద కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పేరెంట్ లిమిటెడ్ లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ చేస్తున్నాడు అండి. సో యాజ్ పర్ Ind AS 12 ఇన్కమ్ ట్యాక్సెస్ స్టాండర్డ్ బేస్ చేసి క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ అన్యూజ్డ్ ట్యాక్స్ లాసెస్ అండ్ అన్యూజ్డ్ ట్యాక్స్ క్రెడిట్స్ ఏమన్నా ఉంటే వాటికి అగెన్స్ట్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ డెఫినెట్ గా రికగ్నైజ్ చేయొచ్చు. ఎప్పుడు ప్రొవైడెడ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కెన్ బి డెఫినెట్లీ రికగ్నైజ్డ్ ప్రొవైడెడ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ కి పాసిబిలిటీ ఉంది అనుకుంటే. ఇట్ ఈస్ ప్రాబుల్ దట్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ప్రాబుల్ దట్ ఫ్యూచర్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ విల్ బి అవైలబుల్ అగెన్స్ట్ దీస్ అన్యూజ్డ్ ట్యాక్స్ లాసెస్. సో అన్యూజ్డ్ ట్యాక్స్ లాస్ కి అగెన్స్ట్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ జనరేట్ అవుతాయి అనుకున్నప్పుడు డెఫినెట్ గా స్కోప్ ఉంది. మరి ఇక్కడ ఫ్యూచర్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ జనరేట్ అవుతాయని వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏమీ లేదు. సో మరి అట్ ప్రెసెంట్ లాసెస్ ఉన్నట్టుగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ ఫ్యూచర్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ మే నాట్ బి అవైలబుల్. సో అట్ ప్రెసెంట్ లాసెస్ ఉన్నాయి అంటే అవే ఇండికేట్ చేస్తున్నాయి ఫ్యూచర్లో ప్రాఫిట్ జనరేట్ అవ్వకపోవచ్చు అని. సో అంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయగలము అంటే వెన్ దెర్ ఈస్ ఎ కన్విన్సింగ్ ఎవిడెన్స్ దట్ సఫిషియంట్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ విల్ జనరేట్ ఇన్ ఫ్యూచర్. అదర్వైజ్ యూ కెనాట్ రికగ్నైజ్ ద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. సో దిస్ ఈస్ ఎ నార్మల్ క్వశ్చన్. క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ అన్యూజ్డ్ ట్యాక్స్ లాసెస్ కానీ ట్యాక్స్ క్రెడిట్స్ కానీ డెఫినెట్లీ పాసిబులే. కానీ ఎప్పుడు ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ప్రాబుల్ దట్ ఫ్యూచర్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ విల్ బి అవైలబుల్. అట్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్నాయి అంటే ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ జనరేట్ అవ్వకపోవచ్చు అనే దానికి. సో అలాంటి కాంటెక్స్ట్ లో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ని రికగ్నైజ్ చేయాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్, కన్విన్సింగ్ ఎవిడెన్స్ ఉంటేనే యూ కెన్ గో అహెడ్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ అలాంటి ఎవిడెన్స్ ఏమీ లేదు. సో జస్ట్ యూ హ్యావ్ టు రిఫర్ ద ప్రొవిజన్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న ప్రొవిజన్ ఏదైతే ఉందో ఈ ప్రొవిజన్ మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. అన్యూజ్డ్ ట్యాక్స్ లాస్ అండ్ అన్యూజ్డ్ ట్యాక్స్ క్రెడిట్స్, carry forward of unused tax loss and tax credit to the extent that future taxable profits will be available. Then unused tax loss ఉంటాయి, unused tax loss ఉన్నాయి అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫ్యూచర్ taxable profits జనరేట్ అవ్వకపోవచ్చు అని. thereby కన్విన్సింగ్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే తప్ప యూ కెనాట్ క్రియేట్ డిఫర్డ్ ట్యాక్సెస్. సఫిషియంట్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్ జనరేట్ అవుతుందని కన్విన్సింగ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప
You cannot create deferred tax asset. So general theoretical answer ఉంది. అలాగే ఇప్పుడు కంప్లీట్ చేసిన ఫస్ట్ బిట్లో ఇంకొక సెంటెన్స్ మనం ఇంక్లూడ్ చేయదలుచుకుంటే ద ట్యాక్స్ లాస్ క్రియేట్స్ ఏ పొటెన్షియల్ డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్యారింగ్ వాల్యూ ఈస్ నిల్, వేరేస్ ట్యాక్స్ బేస్ ఇస్ 20 lakhs. ట్యాక్స్ బేస్ 20 lakhs ఉంటుంది, క్యారింగ్ వాల్యూ నిల్. కాబట్టి నార్మల్గా అయితే దేర్ ఇస్ పొటెన్షియల్ ఫర్ డెఫర్డ్ ట్యాక్స్ అసెట్. కానీ ఆ డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ మనం రికగ్నైజ్ చేయాలి అంటే ఫ్యూచర్లో ప్రాఫిట్స్ అరైజ్ అయ్యే పాసిబిలిటీ ఉండాలి. అలాంటప్పుడే క్యారీ ఫార్వర్డ్ చేసి సెట్ ఆఫ్ చేయగలం. ఇక్కడ దాని స్కోప్ లేదు కాబట్టి రికగ్నైజ్ చేయగలం. ఒక సెంటెన్స్ కావాలంటే ఎక్స్ట్రా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. దెన్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ బిట్. సెకండ్ one. On April 1st, 2019, Parent Limited borrowed 50 lakhs. The cost incurred by Parent Limited for arranging the borrowing was 1 lakh. 50 lakhs borrow చేసాం, 1 lakh cost incur అయ్యాం. On the said date, and this expenditure is qualified for deduction under Income Tax Act for the accounting year 2019-20. 50 lakhs borrowing చేసాం, 1 lakh expense అయినాయి అంటే net proceeds 49 lakh. The loan was given for a 3 years period. As per agreement, no principal and interest was payable. No principal or interest was payable on the loan during the tenure of loan, but the amount repayable on 31st March 2022 will be by way of a bullet payment of 65,21,900. As per Parent Limited, this equates to an effective interest rate of 10% on the loan. As per Income Tax Act, a further expense of 15,21,900 will be claimable from the taxable income till the loan is repaid on March 31st, 2022. The rate of corporate income tax will be assumed at 20%. Explain and show how each of these events would be affect the deferred tax asset liability in the consolidated balance sheet of Parent Limited as at 31st March 2020 as per applicable Ind AS. You are also required to examine whether the effective rate of interest arrived by the Parent Limited for the loan of 50 lakhs is in accordance with the applicable Ind AS or not. So ఇక్కడ పేరెంట్ లిమిటెడ్ బారో చేసింది 50 lakhs. ఈ బారోయింగ్ లో 1 lakh ఎక్స్పెన్స్ అయినాయి. సో 49 lakh నెట్ ప్రాఫిట్స్ జనరేట్ అయినాయి. దెన్ లోన్ 3 years లో పే చేస్తారు. ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇన్ బిట్వీన్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years ఒకేసారి సింగిల్ పేమెంట్, బుల్లెట్ పేమెంట్, సింగిల్ పేమెంట్ 65,21,900. 10% is the effective interest rate. సో 50 lakhs బారో చేసి 65,21,900 పే చేస్తున్నాం అంటే ఎక్సెస్ 15,21,900. ఇది ఫర్దర్ ఎక్స్పెన్స్ క్లైమబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అనేది స్పెసిఫై చేస్తున్నాడు. దెన్ హౌ ఈచ్ ఆఫ్ దీస్ ఈవెంట్ వుడ్ ఎఫెక్ట్ ద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఆర్ లయబిలిటీ. ఇక్కడ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ పర్టికులర్ ఐటమ్ గురించి అనలైజ్ చేద్దాం. ఇన్ ద కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పేరెంట్ లిమిటెడ్. నౌ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే, సో ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ది లోన్ ఇనిషియల్గా రికగ్నైజ్ చేసేది మనం 50 lakhs minus 1 lakh, 49 lakhs ఏదైతే ఉంటుందో ఇనిషియల్ రికగ్నైజ్ చేసే అమౌంట్, ఆ 49 lakhsకి మనం ఫర్ ద పీరియడ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అడ్జస్ట్ చేసి ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి మనం బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ మనం డెఫినెట్గా రికగ్నైజ్ చేస్తాం. సో దాన్ని ఆ క్యారింగ్ అమౌంట్ మనం ట్యాక్స్ బేస్తో కంపేర్ చేసి, దట్ క్యారింగ్ అమౌంట్ హ్యాస్ టు బి కంపేర్డ్ విత్ ట్యాక్స్ బేస్తో కంపేర్ చేసి మనం డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఆర్ లయబిలిటీ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నౌ ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ది లోన్. Year 1 లోన్ అవుట్ స్టాండింగ్ ఎట్ బిగినింగ్. ఇక్కడ 50 lakhs బారో చేసాం, 1 lakh ఎక్స్పెన్స్ అవుతున్నాయి అంటే ఇనిషియల్ రికగ్నిషన్ 49 lakhs అండి. 60 సెకండ్ బిట్, ఇనిషియల్ రికగ్నిషన్ ఆఫ్ లోన్ 49 lakhs. దెన్ దీనికి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ 10% అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ 10%, 4,90,000.
ఈ 4,90,000 ఏదైతే ఉందో దీనికి పేమెంట్ ఏం చేయట్లేదండి మనం. సో లోన్ అవుట్ స్టాండింగ్ ఎట్ ది ఎండ్ ఈ రెండు సమప్ చేస్తే 53,90,000 ఇది క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ది లోన్. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ at the end of first year 31st March 2020 కి 53,90,000 tax base of the loan. So the tax base of the loan is nothing but 50 lakhs. Difference 3,90,000. So carrying amount of loan 53,90,000. So 49 lakhs loan outstanding at the beginning ki 10% 4,90,000 interest expense add చేస్తే 53,90,000 పేమెంట్ ఏమీ చేయట్లేదు ఫస్ట్ ఇయర్ లో. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ 53,90,000 కి ట్యాక్స్ బేస్ ఆఫ్ లోన్ 50 lakhs కంపేర్ చేస్తే 3,90,000 డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్స్. డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్స్. సో ఎప్పుడైతే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది అరైజ్ అవుతుందో డిఫర్డ్ ట్యాక్స్ స్కోప్ అనేది అరైజ్ అవుతుంది. సో హియర్ డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్స్ అరైజ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ లయబిలిటీ. సో deferred tax asset tax rate 20%. Deferred tax asset has to be created at 20%. 3,90,000 into 20%. This comes to 78,000. అది డిఫరెన్స్. సో దీనికి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అనేది మనం రికగ్నైజ్ చేస్తాం. సో ఈ లోన్ బ్యాలెన్స్ 53,90,000 ఉన్నది నెక్స్ట్ పీరియడ్ 5,39,000 యాడ్ అయ్యి మళ్ళీ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అందులో 10%. సో 53,90,000 ప్లస్ 5,39,000 యాడ్ అవుతుంది 59,29,000. దానికి మళ్ళీ 10% 5,92,900 యాడ్ అయ్యి అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి చివరికి ద బ్యాలెన్స్ విల్ బికమ్ 65,21,900. 65,21,900 అనేది అల్టిమేట్ బ్యాలెన్స్ అవుతుంది. సో దేర్ బై ట్యాక్స్ బేస్ కి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్స్ అవుతుంది. దేర్ బై డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ 20% 78,000 అనేది మనం క్రియేట్ చేస్తాం. సో హియర్ డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ జనరేట్స్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు చూద్దాం. ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్కి అడిగారు కాబట్టి ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసాం. You are required to examine whether the effective rate of interest eroded by the parent loan limited for the loan of 50 lakhs is in accordance with applicable Ind AS or not. So effective interest rate 10% ఏదైతే మనం అరైవ్ అవుతున్నామో ఆ 10% యాజ్ పర్ అప్లికబుల్ Ind AS ఈజ్ ఇట్ ప్రాపర్ ఆర్ నాట్ అనేది క్వశ్చన్ చేస్తున్నాడండి. సో మనం ఇక్కడ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటున్నాము అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ fair value of the loan. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ మనం డిస్కౌంట్ చేసి ఏ రేట్ దగ్గర అయితే డిస్కౌంట్ చేసి అది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఏ రేట్ దగ్గర అయితే డిస్కౌంట్ చేస్తే ఇనీషియల్ మనకి లోన్ కలెక్టెడ్ ప్రాఫిట్స్ కి ఈక్వల్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. సో based on that we can calculate the effective interest rate. So initial ga collect net profit 40 lakhs minus 1 lakh 50 lakhs minus 1 lakh 49 lakhs. So మనం అల్టిమేట్ గా పే చేసే క్యాష్ అవుట్ ఫ్లోస్ డిస్కౌంట్ చేస్తే ఏ రేట్ దగ్గర అయితే అది 49 lakhs కి ఈక్వల్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. Net proceeds of loan borrowed 50 lakhs minus initial expenses 1 lakh 49 lakh.
whereas outflows, ఇక్కడ outflow 65,21,900 at the end of 3 years. Cash outflow 65,21,900. This is end of year 3. సో ఇవాళ 49 lakhs ప్రొసీడ్స్ కలెక్ట్ చేసుకున్నాం. దీనికి 65,21,900 3 years తర్వాత పే చేస్తున్నాం. నౌ ఈ క్యాష్ అవుట్ఫ్లోస్ డిస్కౌంట్ చేస్తే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోస్ ఏ రేట్ దగ్గర అయితే డిస్కౌంట్ చేసి 49 lakhs ఈక్వల్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. దిస్ ఈస్ యాజ్ పర్ ఇండియాస్ 109 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇండియాస్ 109 బేస్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ year 3 cash flow 65,21,900. 10% దగ్గర చెక్ చేద్దాం. 10% దగ్గర థర్డ్ ఇయర్ ఫ్యాక్టర్ 0.751. Present value of cash flows 65,21,900 into 0.751. This is 65,21,900 into 0.751. That is 49 lakhs. So 49 lakhs. And it is take up to say exactly we're getting the 49 lakhs. So this is equal to net profits. At 10% discounting rate, present value of cash outflows are equal to net profits of loan. So effective interest rate equal to 10%. This is as per India's 109 financial instruments. So this is about 6 below second battalion. So ఇక్కడ deferred tax ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ని లింక్ చేస్తూ రెండింటికి క్వశ్చన్ చేశాడు. సో దిస్ ఇస్ ఆల్సో జస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్ ఓన్లీ. దెన్ విల్ మూవ్ టు 6C. Royal Limited is a company which has a net worth of 200 crores engaged in the manufacture of rubber products. The sale of the company are badly affected due to the pandemic during the financial year 2019-20. Relevant financial details of the following financial years are as follows. Net profit, sales, turnover చెప్పాడు. March 31st 2020 current year estimated. అలాగే last years చెప్పాడు. 2019 March, 2018 March, 2017 March. Net profit and sales, turnover. During the pandemic period till March 31st 2020, various commercial activities were undertaken with considerable concessions, discounts along the related affected areas. The management needs to highlight the expenditure incurred on such activities as expenditure incurred on activities undertaken to discharge corporate social responsibility while publishing its financial statement for the year 2019-20. You are required to advise CFO of the Royal Limited on the below points along with reasons for your advice. Whether the company has an obligation to form a CSR committee since the applicability criteria are not satisfied in the current financial year. Current financial year lo criteria ఏమి fulfill చేయట్లేదు కాబట్టి కమిటీ CSR కమిటీని ఫామ్ చేయాలా అవసరం లేదా. The accounting of expenditure during the pandemic period is to be treated as expenditure on the CSR in the financial statement according to the views of the accountant of the company. So the expenditure accounting లో వీటిని ఈ ఎక్స్పెన్సెస్ పాండమిక్ పీరియడ్ అయిన ఎక్స్పెన్సెస్ ని సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ గా కన్సిడర్ చేయాలి అనుకుంటున్నారు. వీటి మీద క్వశ్చన్ చేస్తున్నాడు అండి. సో దిస్ ఈస్ అ సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ అన్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నెట్ వర్త్ 200 crores ఉంది, నెట్ ప్రాఫిట్స్, సేల్స్ చెప్పాడు, అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ టేకప్ చేస్తుంటే కన్సెషన్స్ అండ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేశారు ఎఫెక్టెడ్ ఏరియాస్ లో. సో ఈ ఎక్స్పెండిచర్ ని వాళ్ళు ఈ పర్టికులర్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ గా క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు. క్వశ్చన్ లో అసలు సిఎస్ఆర్ కమిటీ ఫామ్ చేయాలా అవసరం లేదా. దెన్ ఫస్ట్ కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 135 రెఫర్ చేసి వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ దిస్, దీని క్రైటీరియా ఏంటి అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తే
సో 3 క్రైటీరియాస్ అండి. ఎవ్రీ కంపెనీ హ్యావింగ్ నెట్వర్క్ ఆఫ్ 500 crores ఆర్ మోర్, నెట్వర్క్ 500 crores ఆర్ మోర్ ఉండటం కానీ, ఆ టర్న్ ఓవర్ ఆఫ్ 1000 crore rupees ఆర్ మోర్, టర్న్ ఓవర్ 1000 crores ఆర్ మోర్ ఉండటం కానీ, దెన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 5 crores ఆర్ మోర్. ఈ 3 కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ ఫుల్ఫిల్ అయినా, then the corporate social responsibility committee should be formed during any financial year. Corporate social responsibility committee form చేసుకోవాలి with 3 or more directors. At least one of them should be independent director. At least one of them should be independent director. అలాగే వన్స్ ఈ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ చేస్తే ఫర్ సబ్సిక్వెంట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ వరకు దీని ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేది కాదు, సబ్సిక్వెంట్ 3 years వరకు దీని ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్, ఇక్కడ నెట్వర్క్ క్రైటీరియా, నెట్వర్క్ 500 crores ఆర్ మోర్ ఉండాలనుకున్నాం. సో 3 criteria: net worth greater than or equal to 500 crores, turnover greater than or equal to 1000 crores, profit, net profit greater than or equal to 5 crores. అది any one of the criteria fulfill అవుతుంది. Now 200 crores net worth ఉంది, so net worth criteria is not fulfilled. Net worth criteria is not fulfilled. Then టర్న్ ఓవర్ ఏ ఇయర్ లోనూ 1000 crores ఎక్సీడ్ అవ్వలేదు, సో టర్న్ ఓవర్ క్రైటీరియా ఇస్ ఆల్సో నాట్ ఫుల్ఫిల్డ్. నెట్ ప్రాఫిట్ 5 crores లాస్ట్ ఇయర్ లో ఎక్సీడ్ అయింది. సో 2017 ending 3, 2018 ending 4, 2019 ending 8.5 crores. సో it has exceeded. This is fulfilled. So definitely the company has to form CSR committee form చేయాలి. 3 directors ఉంటారు, అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్. ఒకళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్ అయి ఉండాలి. అది దట్ ఈస్ ఆన్సర్ టు ద ఫస్ట్ వన్. Whether the company has an obligation to form CSR committee, definitely. Then the next one. మరి ఈ పీరియడ్ లో దే హావ్ టేకెన్ ద కమర్షియల్ యాక్టివిటీస్, కన్సెషన్స్, డిస్కౌంట్స్ ఆఫర్ చేసాడు ఎఫెక్ట్ ఏరియాలో, మరి దీన్ని సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ గా క్లైమ్ చేయొచ్చా? As per Companies Act, expenses which are incurred in the ordinary course of business cannot be claimed as expenditure for CSR activities, corporate social responsibility activities గా క్లెయిమ్ చేయలేం, which are incurred in the ordinary course of business. మనం డిస్కౌంట్స్, కన్సెషన్స్ ఇచ్చి కమర్షియల్ యాక్టివిటీస్ లో ఏదైతే చేస్తున్నామో అది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అవుతుందండి. సో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్ యూ కెనాట్ క్లెయిమ్ ఇట్ యాజ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. So Companies Act 2013 specifies corporate social responsibility expenditure should not be the expenditure incurred for activities in the ordinary course of business. Ordinary course of business lo una activities ki incur avakoodu. If you are incurring towards ordinary course of business, those will not be allowed as qualified as expenses for CSR activities. CSR activities ki expense ga consider cheyalo. So ikkada concessions, discounts ichi undochu, but related areas లో ఇచ్చాను సార్, బట్ దిస్ ఈజ్ రిలేటింగ్ టు ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ యువర్ బిజినెస్. సో ఇట్ కెనాట్ బి క్లైమ్డ్, దాన్ని క్లెయిమ్ చేయడానికి పాసిబిలిటీ లేదు సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ గా. సో దిస్ ఈజ్ ఆల్సో రెగ్యులర్ క్వశ్చన్. మన మెటీరియల్ లో చేసిన ప్రాబ్లమ్స్ లో స్ట్రైట్ అవే సెకండ్ క్వశ్చన్, క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుందా లేదా, ఇదే క్వశ్చన్ రిపీట్ అయిందండి, యాజ్ యూజ్ గా రిపీట్ అయింది. సో సేమ్ క్వశ్చన్ ఈస్ రిపీటెడ్. దీనికి సో ఇక్కడ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుందా లేదా అంటే నెట్వర్క్ క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వలేదు, టర్న్ ఓవర్ క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వలేదు, నెట్ ప్రాఫిట్ క్రైటీరియా ఫుల్ఫిల్ అయింది. హెన్స్ సిఎస్ఆర్ కంపెనీ షుడ్ బి ఫార్మ్. ఇంకో కంపెనీ ఇంకో క్వశ్చన్ తో లింక్ చేశాడు. అది కూడా ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి. మనం మెటీరియల్ లో డిస్కస్ చేసిన వాటిలో వేరియస్ కమర్షియల్ యాక్టివిటీస్
ఫ్లడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది అరైజ్ అయింది. మన కంపెనీ అక్కడ వేరే కమర్షియల్ యాక్టివిటీస్ టేకప్ చేసింది, కన్సల్టెంట్స్ డిస్కౌంట్స్ ఆఫర్ చేశారు. ఈ రెండు క్వశ్చన్స్ లింక్ చేసి క్వశ్చన్ చేశాడు. సో మరి దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన ఎక్స్పెన్సెస్గా మనం క్లెయిమ్ చేయొచ్చా? సో డెఫినెట్లీ దిస్ ఈస్ నాట్ పాసిబుల్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎగ్జిక్యూషన్లో పార్ట్గా దీన్ని మనం కన్సిడర్ చేయలేము. ఎందుకు అంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇది హ్యాపన్ అవుతుంది. సో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఎప్పుడైతే హ్యాపన్ అవుతుందో ఇట్ కెనాట్ బి. సో ఇఫ్ ఎక్స్పెండిచర్ incurred is for ordinary activities in the ordinary course of business, that will not be qualified as expenditure. కమర్షియల్ యాక్టివిటీస్ని అట్ కన్సెషన్ రేట్స్ టేకప్ చేయడం వల్ల అది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ నుంచి డివేట్ అవడం అనే క్వశ్చన్ అరైజ్ అవ్వదు. సో మేనేజ్మెంట్ ఇంటెన్షన్ ఆఫ్ హైలైటింగ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ కమర్షియల్ యాక్టివిటీస్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ సిఎస్ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. సో ఆ రెండు క్వశ్చన్స్ని కంబైన్ చేశాడండి. ఈ రెండు క్వశ్చన్స్ని 9th one and 2nd one, అది రెండు కలిపి 5 marks క్వశ్చన్ చేస్తాడు. Next, we'll move on to another question. 60. Entity K is owned by 3 institutional investors, M Limited, N Limited, and C Limited, holding 40%, 40%, and 20% equity interest respectively. A contractual arrangement between M Limited and N Limited gives them joint control over the relevant activities of the entity K. It is determined that entity K is a joint operation and not a joint venture. So the joint operation. C Limited is not a party to the arrangement between M Limited and N Limited. However, like M Limited and N Limited, C Limited also has a right to assets and obligations for the liabilities related to the joint operation in proportion of its equity interest in K, in entity K. Would the manner of accounting to be followed by M Limited and N Limited on the one hand and C Limited on the other hand in respect of their respective interests in entity K be the same or different? Accounting వీళ్ళకి సేమ్ ఉంటుందా డిఫరెంట్ గా ఉంటుందా అని క్వశ్చన్ చేస్తాడు. You are required to explain in the light of the relevant provisions in the relevant standard in this regard. So entity K 3 institutional investors హోల్డ్ చేస్తున్నారు స్టేక్ MNC 40%, 40%, 20%. కాంట్రాక్ట్ అరేంజ్మెంట్ బిట్వీన్ M అండ్ N ఏంటి అంటే వాళ్ళు జాయింట్ కంట్రోల్ హోల్డ్ చేయాలనే కాంట్రాక్ట్ అరేంజ్మెంట్ ఉంది. సో దిస్ ఈస్ ఎ జాయింట్ ఆపరేషన్. సో జాయింట్ అరేంజ్మెంట్స్ లో జాయింట్ ఆపరేషన్ అయినా ఉండొచ్చు, జాయింట్ వెంచర్ అయినా ఉంటుంది. జాయింట్ ఆపరేషన్ అని క్లియర్ గా చెప్తున్నాడు. ఈ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, జాయింట్ వెంచర్ కాదు. మరి ఈ జాయింట్ ఆపరేషన్ లో సి లిమిటెడ్ ఇస్ నాట్ ఎ పార్టీ. M అండ్ N దీన్ని జాయింట్ ఆపరేషన్ అగ్రిమెంట్ ఇచ్చారు కానీ సి ఇస్ నాట్ ఎ పార్టీ. కానీ all the 3 parties have the right to assets and obligations for liabilities relating to the joint operation. వాళ్ళ ఈక్విటీ ఇంట్రెస్ట్ ప్రపోర్షన్ లో దే హ్యావ్ ద రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. మరి అకౌంటింగ్ ఎలా చేయాలి? నౌ ఇండెస్ 111 డీల్స్ విత్ జాయింట్ అరేంజ్మెంట్స్. సో ఆ జాయింట్ అరేంజ్మెంట్స్ లో జాయింట్ ఆపరేషన్ ఉంది అంటే అసెట్స్ అయినా లయబిలిటీ అయినా రెవెన్యూ అయినా ఏదైనా సరే ప్రపోర్షనేట్ గా మన పోర్షన్ అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ రెవెన్యూ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ జాయింట్ ఆపరేషన్ అరేంజ్ అయ్యేది మన ప్రపోర్షన్ ఎంతైతే ఉందో ఆ బేసిస్ లో మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ యాజ్ పర్ ఇండెస్ 111. ఇండెస్ 111 ఏం మాట్లాడుతుంది అనేది చూద్దాం. సో జాయింట్ ఆపరేషన్ అనేది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఆ జాయింట్ ఆపరేషన్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు అకౌంటింగ్ జాయింట్ ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అవుతున్న పార్టీస్ అకౌంటింగ్ ఎలా టేకప్ చేయాలి? ఫైల్ అకౌంటింగ్ దే హావ్ టు ఇంక్లూడ్ అసెట్స్ ఇంక్లూడింగ్ షేర్ ఆఫ్ అసెట్స్ హెల్డ్ జాయింట్లీ. సో అసెట్స్ ఇంక్లూడింగ్ షేర్ ఆఫ్ అసెట్స్, అలాగే లయబిలిటీస్ ఇంక్లూడింగ్ షేర్ ఆఫ్ లయబిలిటీస్ హెల్డ్ జాయింట్లీ, జాయింట్ గా ఉన్న లయబిలిటీస్ అలాగే రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్ ఆఫ్ అవుట్పుట్. జాయింట్ ఆపరేషన్ నుంచి షేర్ ఆఫ్ అవుట్పుట్ ఏదైతే అరైజ్ అవుతుందో దాని సేల్ వల్ల వస్తున్న రెవెన్యూ, అలాగే షేర్ ఆఫ్ రెవెన్యూ from sale of output under joint operation. సో జాయింట్ ఆపరేషన్ నుంచి సేల్ ఆఫ్ అవుట్పుట్ అనేది ఏమైనా హ్యాపన్ అయితే షేర్ ఆఫ్ రెవెన్యూ, అలాగే మన అవుట్పుట్ లో మన షేర్ ని సేల్ చేయడం వల్ల రెవెన్యూ వస్తుంది దాన్ని. అలాగే ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ షేర్ ఆఫ్ ఎక్స్పెన్స్ జాయింట్లీ. సో సింప్లీ అసెట్స్ లయబిలిటీస్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ ప్రపోర్షనేట్ బేస్ లో మనం రికగ్నైజ్ చేయడమే. సార్ మరి ఇక్కడ జాయింట్ ఆపరేషన్ లో 2 parties అయ్యారు కానీ థర్డ్ పార్టీ, వాట్ అబౌట్ థర్డ్ పార్టీ?
జాయింట్ ఆపరేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఈచ్ పార్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది జాయింట్ ఆపరేటర్. ఈచ్ పార్టీని జాయింట్ ఆపరేటర్ గానే కన్సిడర్ చేస్తారు. సో వెదర్ దే ఆర్ హ్యావింగ్ జాయింట్ కంట్రోల్ ఆర్ నాట్, ఈచ్ పార్టీ హ్యాస్ టు అకౌంట్ ఫర్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షనేట్లీ బేస్డ్ ఆన్ దేర్ షేర్ ఇన్ ద ఈక్విటీ ఇంట్రెస్ట్. దాని బేసిస్ అకౌంట్ ఫర్ చేయాల్సి ఉంటుంది. సో జాయింట్ ఆపరేషన్స్ పాయింట్ లో డిస్కస్ చేసాం. సో ఈచ్ పార్టీ is known as joint operator. Joint operations లో each party is known as joint operator. So they have to recognize share of assets, liabilities, revenue and expenses of the joint arrangement. So మరి అక్కడ షేర్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ ఎంత అనేది డిపెండ్స్ అపాన్ హౌ ద ఈక్విటీ ఇంట్రెస్ట్ దే ఆర్ హ్యావింగ్. సో ఈచ్ ఆపరేటర్ ఉన్న రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే డిసైడ్ అవుతాయి. సో ఇక్కడ జాయింట్ కంట్రోల్లో పార్ట్ అయ్యారా లేరా అనే దానికి ఇంపార్టెన్స్ లేదండి, దేర్ ఇస్ నో ఇంపార్టెన్స్. సో జాయింట్ కంట్రోల్ ఇన్వాల్వ్ అవుతున్నా ఇన్వాల్వ్ అవ్వకపోయినా జాయింట్ ఆపరేషన్ లో పార్టీ అవుతున్నారు అంటే సో దే హ్యావ్ టు రికగ్నైజ్ షేర్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షనేట్ గా రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఎంఎన్ టూ పార్టీస్ ఎవరైతే జాయింట్ కంట్రోల్ పార్టీస్ అవుతున్నారో అదర్ పార్టీ ఎవరైతే సి హూ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ జాయింట్ కంట్రోల్ బట్ జాయింట్ ఆపరేషన్ లో పార్ట్ అయితే వీళ్ళంతా. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు రికగ్నైజ్ ద assets, liabilities, revenue and expenses proportionately in proportion of their equity interest only as per Ind AS 111. So ఇక్కడ C Limited is not a party to the arrangement. It is determined by the entity K is a joint operation or not a joint venture. C Limited is not party to the joint arrangement between M and N. M&N జాయింట్ అరేంజ్మెంట్ లో పార్టీస్ కానీ సి ఇస్ నాట్ పార్టీ అంటున్నాడు. ఈవెన్ దో హీ విల్ బికమ్ జాయింట్ ఆపరేటర్ ఓన్లీ. హౌఎవర్ M&N and C Limited also have the right to assets, obligations and liabilities related to joint operation proportionately in proportion of equity interest. క్లియర్ గా చెప్పేస్తున్నాడు. సో జాయింట్ ఆపరేటర్ అవుతున్నారు అంటే డెఫినెట్ గా అందరికీ వెదర్ దే ఆర్ పార్టీస్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ ఆర్ నాట్, జాయింట్ ఆపరేషన్ లో పార్టీ కాబట్టి జాయింట్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. సో ఫర్ ఆల్ ద త్రీ పార్టీస్ ప్రపోర్షనేట్ గా రికగ్నైజ్ చేయడమే సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా. సో దిస్ ఇస్ సింపుల్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ Ind AS 111. దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఎయిదర్ ఆర్ ఇచ్చాడండి. Next, we will move on to 6D, either or question. An entity negotiates with major airlines to purchase tickets at reduced rates compared with the price of tickets sold directly by the airlines to the public. So, ఇక్కడ ఈ ఎంటిటీ టికెట్స్ పర్చేస్ చేయడానికి నెగోషియేట్ చేస్తుంది at reduced rates compared with price of tickets sold directly by the airlines to the public. సో పబ్లిక్ ఆఫర్ చేసే రేట్ కంటే వీళ్ళకి తక్కువ రేట్కి కావాలని నెగోషియేట్ చేస్తున్నారు. ద ఎంటిటీ అగ్రీస్ టు బై a specific number of tickets and will pay for those tickets even if it is not able to resell them. సో జనరల్ గా ఎయిర్లైన్స్ వీటిలో ఏజెంట్స్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు టికెట్స్ ఎన్ని సేల్ అయితే అంతవరకే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తారు, బియాండ్ దట్ దే వోంట్ టేకప్. బట్ ఇక్కడ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టికెట్స్ లైక్ 1500 వీడు బుక్ చేసుకుంటున్నాడు, అవి సేల్ చేయలేకపోయినా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అంటున్నారు. The reduced rate paid by the entity for each ticket purchased is negotiated and agreed in advance. So suppose airlines direct గా పబ్లిక్ కి ఒక 2500 టికెట్ సేల్ చేస్తుంది, వీడు నెగోషియేట్ చేస్తున్నాడు లైక్ 2200 2000 అలా నెగోషియేట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ నెగోషియేటెడ్ ఇన్ అడ్వాన్స్. The entity determines the price at which the airlines tickets will be sold to its customers. సో ఇప్పుడు దాన్ని ఏ రేటుకి సేల్ చేయాలని వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. The entity sells the tickets and collects the consideration from the customers. A ticket sale చేయడం, consideration collect చేయడం entity's responsibility when the tickets are sold. Therefore, there is no credit risk to the entity. The entity also assists the customers in resolving complaints with the service provided by the airlines. So, airline service lo problem is anuna we'll resolve chestar. However, each airline is responsible for fulfilling obligations associated with the ticket, including remedies to a customer for dissatisfaction with the service.
determine whether the entity is a principal or agent with suitable explanation in the light of the provisions given in the relevant standard. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎంటిటీ ప్రిన్సిపల్ ఏజెంట్ అనేది క్వశ్చన్ చేస్తాడు. నార్మల్ గా ఎయిర్లైన్ ఆపరేటర్స్ కి ఏజెంట్స్ తో వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు స్ట్రైట్ వే ఇంకా ఏజెంట్ గానే కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే దే విల్ బి సెల్లింగ్ టికెట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎయిర్లైన్స్. వాళ్ళు సేల్ చేసినంత వరకు వాళ్ళు కమిషన్ చార్జ్ చేసుకోవడం అనేది హ్యాపీన్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దేర్ రిలేషన్ ఈస్ ఏజెంట్ రిలేషన్ ఓన్లీ. ఇక్కడ ప్రిన్సిపల్ అవుతున్నారా ఏజెంట్ అవుతున్నారా అనేది మనం అనలైజ్ చేయాలి. సో ఇండేస్ 115 రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ విత్ కస్టమర్స్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఫస్ట్ ఇండేస్ 115 అప్లై అవుతుంది అనే పాయింట్ స్ట్రైక్ అవ్వాలి. ఇక్కడ స్పెసిఫిక్ సెంటెన్స్ చూస్తే వీళ్ళు ఎంటిటీ ఇట్ ఈస్ నెగోషియేటింగ్ విత్ ఎయిర్లైన్స్ రెడ్యూస్డ్ రేటింగ్ పర్చేస్ చేయడానికి నెగోషియేట్ చేస్తుంది. స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టికెట్స్ వీళ్ళు బ్లాక్ చేసుకుంటున్నారు. మరి ఆ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బ్లాక్ చేసుకున్నప్పుడు అన్ని సేల్ చేసినా చేయలేకపోయినా రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అంటారు. దిస్ ఇస్ వన్ మేజర్ పాయింట్. స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్ చేసుకోవడం అండ్ అలాగే దాన్ని ఏ ప్రైస్ సేల్ చేయాలి అనేది వాళ్ళు డిటర్మైన్ చేసుకుంటున్నారు. కలెక్ట్ చేయడం అండ్ ఎయిర్లైన్స్ పాస్ ఆన్ చేయడం రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళే టేకప్ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆఫర్ చేసే ఆబ్లిగేషన్, వాళ్ళు ఆఫర్ చేస్తున్న సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా ప్రొవైడ్ చేయాలి. నౌ హియర్ ఈజ్ ఇట్ ఏ ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్ అని క్వశ్చన్ చేస్తున్నాడు అండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎంటిటీ ప్రిన్సిపల్ ఏజెంట్ అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తున్నప్పుడు పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, ఎంటిటీస్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. ప్రిన్సిపల్ ఏజెంట్ అనేది చెక్ చేస్తున్నప్పుడు అంటే అక్కడ టికెట్ సేల్ చేయడంతో ఎంటిటీ రెస్పాన్సిబిలిటీ అయిపోతుందా. సో ఎంటిటీస్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడమా ఆర్ అదర్వైజ్ అరేంజింగ్ ఫర్ ద అనదర్ పార్టీ ఫర్ ప్రొవైడింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీస్. అంటే మన పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేయడమా, వేరే వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అరేంజ్మెంట్ చేయడమా. అది మనం ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము, విల్ బి యాక్టింగ్ యాజ్ ప్రిన్సిపల్. వేరే వాళ్ళ కోసం మనం అది అరేంజ్ చేస్తున్నాము, విల్ బి యాక్టింగ్ యాజ్ ఏజెంట్. అది సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ ఏజెంట్ నేచర్ అనేది హ్యాపెన్ అవుతుంది. కానీ ఇక్కడ మన ప్రామిస్ ఏంటి, రైట్ టు ఫ్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్ టు ఫ్లై అనేది ఒక ఎయిర్లైన్స్ నుంచి ప్రొవైడ్ చేస్తామో ఇంకొక ఎయిర్లైన్స్ ప్రొవైడ్ చేస్తామో సో ఎలా అయినా హ్యాపెన్ అవ్వచ్చు. దెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పాడు. స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టికెట్స్ మనం బ్లాక్ చేసుకుంటున్నాం. ఈవెన్ అవి సేల్ చేయలేకపోయినా రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేస్తున్నాం. దట్ ఈస్ వన్ ఇండికేటర్. అలాగే టికెట్ సేల్ చేసి కలెక్షన్ అంతా మనం టేకప్ చేస్తున్నాం. కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ టేకింగ్ అంటే కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ, కలెక్షన్ రిస్క్ అనేది ఇట్ ఈస్ నాట్ పాస్డ్ ఆన్ టు ద ఎయిర్లైన్స్. ఇన్వెంటరీ రిస్క్ ఈస్ నాట్ పాస్డ్ ఆన్ టు ద ఎయిర్లైన్స్. ఓన్లీ ఎయిర్లైన్స్ ఫుల్ఫిల్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రామిస్ చేసిన ఆబ్లిగేషన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. కస్టమర్కి డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ సర్వీస్ ఏమైనా ఉంటే దాన్ని వాళ్ళు డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్గా ఏజెంట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి సర్వీసెస్ టేకప్ చేయరు. కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడం, ఇన్వెంటరీ రిస్క్ టేకప్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. ఎప్పుడైతే కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్వెంటరీ రిస్క్ టేకప్ చేస్తున్నారో దే ఆర్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ ద అబ్లిగేషన్. రైట్ టు ఫ్లై అనేది రైట్ టు ఫ్లై అనేది ఫుల్ఫిల్ చేసే అబ్లిగేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రిన్సిపల్ రోల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎంటిటీస్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఏంటి, ప్రొవైడింగ్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఫర్ ద అనదర్ పార్టీ అనేది చెక్ చేసుకోండి. సో ఎంటిటీస్ ప్రొవైడింగ్ కస్టమర్ విత్ టికెట్ రైట్ టు ఫ్లై. సో ఎవరైతే టికెట్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి రైట్ టు ఫ్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక స్పెసిఫిక్ ఎయిర్లైన్స్ నుంచి ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ అనదర్ ఎయిర్లైన్స్ నుంచి ప్రొవైడ్ చేయొచ్చు. సో ప్రైమర్లీ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ, ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్. సో రైట్ టు ఫ్లై అనేది ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ కస్టమర్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయడమే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో ద ఎంటిటీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ రైట్ టు ఫ్లై బట్ నాట్ ది ఎయిర్లైన్స్. దెన్ ఇన్వెంటరీ రిస్క్, స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఏవైతే బ్లాక్ చేసుకున్నారో దానికి
ఎంటిటీనే రెస్పాన్సిబుల్ అవుతుంది, వెదర్ దే ఆర్ బుక్డ్ ఆర్ నాట్. నౌ ద ఎంటిటీ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ద ఇన్వెంటరీ రిస్క్. అలాగే కలెక్షన్ రిస్క్ ఏమైనా ఉంటే అది కూడా ఎంటిటీకే వెళ్తుంది. అండ్ ఎంటిటీ హ్యాస్ డిస్క్రిప్షన్ ఇన్ సెట్టింగ్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ని ఏ ప్రైస్ టికెట్స్ సేల్ చేయాలి అనే దానికి డిస్క్రిప్షన్ ఎంటిటీకి ఉంది, ఎయిర్లైన్స్కి ఏమీ లేదు. సో ఈ టికెట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి రైట్ టు ఫ్లై ప్రొవైడ్ చేయడం అనేది ఎంటిటీస్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఇట్ ఈస్ టేకింగ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ ఇండికేటర్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తే సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్, నాట్ అన్ అసెట్. సో ప్రిన్సిపల్గా యాక్ట్ చేస్తుంది అంటే గ్రాస్ రెవెన్యూ మొత్తాన్ని వీ హావ్ టు రికగ్నైజ్. గ్రాస్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ మొత్తాన్ని రెవెన్యూగా రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి పార్ట్ ఆఫ్ ఇండెక్స్ 115 మనం డిస్కస్ చేసే వాటిలో దిస్ ఇస్ ప్రాబ్లం నెంబర్ 10 గా డిస్కస్ చేసేవాడి. సేమ్ ప్రాబ్లం యాజ్ ఇట్ గా ఇచ్చాడు, సేమ్ ప్రాబ్లం యాజ్ ఇట్ గా ఇచ్చాడు. ఇది 5 క్వశ్చన్ లో 6D లో 5 క్వశ్చన్ లో ఇచ్చాడు. దిస్ ఇస్ గివెన్. ఒకటేమో జాయింట్ ఆపరేషన్ ఇచ్చాడు 4 మార్క్స్, అండ్ నెక్స్ట్ వన్ 115. So with this we have completed the analysis, detailed analysis of this particular paper. Before conclusion ఒక్కసారి మళ్ళీ అసలు క్వశ్చన్ పేపర్ ని ఎలా అటెంప్ట్ చేసి ఉండాల్సింది అన్నది ఒకసారి డిస్కస్ అవుతుంది. ఈ 6 క్వశ్చన్స్ లో ఏబి కానీ ఏబిసి ఏవైతే ఇచ్చాడో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇందులో గ్రే ఏరియా పార్ట్ ఏంటి అనే ఫ్యాక్ట్ ని మనం అనలైజ్ చేస్తే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్ ఆర్ గ్రే ఏరియా ఏంటి అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తే దట్ ఈస్ డెఫినెట్లీ ఈపీఎస్ బేసిక్ అండ్ డైల్యూట్ ఈపీఎస్ క్యాల్కులేట్ చేసింది ప్రాక్టీస్ చేస్తుంటేనే, అదర్వైజ్ ఇది టఫ్ టాస్క్ అవుతుంది. దిస్ ఈస్ వన్ టఫ్ టాస్క్ ఏరియా. ఇది ఒక గ్రే ఏరియా. దెన్ సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్, ఇది ఒక గ్రే ఏరియా. టైం టేకింగ్ క్యాలిక్యులేషన్, డెఫినెట్లీ టైం టేకింగ్ క్యాలిక్యులేషన్. అండ్ దీని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ లో సి ఈక్విటీ మెథడ్ బేస్ 6 మార్క్స్ అడిగింది. డెఫినెట్లీ అంతకుముందు మీరు ఒక్కసారి దాన్ని సాల్వ్ చేస్తుంటే తప్ప దాన్ని అక్కడికక్కడ ట్రై చేయడం వెరీ వెరీ టఫ్ టాస్క్ అవుతుందండి. దిస్ వెరీ వెరీ టఫ్ టాస్క్. అండ్ ఈ జాయింట్ ఆపరేషన్ మీద మనం ఏమైతే డిస్కస్ చేసామో, జాయింట్ ఆపరేషన్ మీద డిస్కస్ చేసి థియరిటికల్ పాయింట్స్ గుర్తుంటే అది రాయగలుగుతారు. సో ఈ 4 గ్రే ఏరియాస్ గా చెప్పచ్చు. దెన్ కొంతమంది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసి ప్రాక్టీస్ చేసి ఉండకపోవడం వల్ల దీనివల్ల కంగారు పడి ఉండొచ్చు. అండ్ కొంతమంది బిజినెస్ కాంబినేషన్ లో వాడు లెంగ్త్ ఆఫ్ ఆ క్వశ్చన్ కొంచెం లెంత్ ఎక్కువ ఇవ్వడం వల్ల అక్కడ కంగారు పడి ఉండొచ్చు. అక్కడ అందులో బిజినెస్ కాంబినేషన్ ఏం లేదు, ఒకే ఒక పాయింట్ స్టెప్ ఎక్విషన్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్విషన్ డేట్ ఉన్న ఫెయిర్ వాల్యూకి వాల్యూ చేయాలనే పాయింట్. కాస్ట్ ఆఫ్ ఎక్విషన్స్ ఏమైనా ఉంటే అది పర్చేస్ కన్సిడరేషన్ లో తీసుకోకూడదు. ఆ 2 పాయింట్లు తెలిస్తే చాలు. సో నెక్స్ట్ గ్రే ఏరియా ఉంటే మోస్ట్లీ ఇది అనుకోండి. నౌ అసలు ఇవి కాని వాటిని మనం డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్. ఈ 4 or 5 క్వశ్చన్స్ కానివన్నీ మనం సాల్వ్ చేసేవే. సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ స్టాఫ్ లోన్, సో ఇది నార్మల్ క్యాలిక్యులేషన్. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ స్టాఫ్ లోన్, కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ జనరల్ క్యాలిక్యులేషన్. రెవెన్యూ ఫ్రమ్ కస్టమర్స్ 115, ఇది డెఫినెట్ గా సాల్వ్ చేయగలిగారు. అందులో ఇన్ కేస్ ఒకవేళ మీరు సాల్వ్ చేయలేకపోతే ఈవెన్ స్టాండర్డ్ కంప్లీట్ గా చదవకపోయినా మీరు సాల్వ్ చేయగలిగారు. ఏదైనా ఒక్క బిట్ మీరు సాల్వ్ చేయలేకపోతారు, ఒకవేళ 3 hours మీకు స్ట్రైక్ అయిపోతారు. అండ్ ఈ ఇన్వెంటరీ రిస్క్ అది 115 మీద సింపుల్ క్వశ్చన్, బట్ అది ఆ కాన్సెప్ట్ ప్రిన్సిపల్ ఏదైనా కాన్సెప్ట్ తెలియాలి దానికి. 115 సింపుల్ క్వశ్చన్. అండ్ ఇంటీరియర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మీద క్వశ్చన్ చేస్తుంది. సెగ్మెంట్స్ బేసిక్ క్వశ్చన్స్, ఎంప్లాయీ బెనిఫిట్స్ బేసిక్ క్వశ్చన్, ఇంపైర్మెంట్ ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిందా మళ్ళీ స్పెసిఫై చేస్తాడు, మళ్ళీ ఇచ్చాడు. సో ఐపీ స్టాండర్డ్స్ లెవెల్లో ఈ ఇన్వెంటరీని బేస్ చేసి ఇన్వెంటరీ అండ్ డేటాస్ అగైనెస్ట్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలవుతుంది ఈ క్వశ్చన్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవి ఐపీసీ బేస్డ్ స్టాండర్డ్స్ క్వశ్చన్స్, బట్ రెగ్యులర్ క్వశ్చన్ చేస్తారు. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్సెస్ లో ఒకవేళ ఇన్ కేస్ మీరు కంఫర్టబుల్ గా లేకపోతే ఇది కూడా కొంచెం గ్రే ఏరియా అవ్వచ్చు. ఎందుకంటే
ఫస్ట్ బిట్ సింపుల్ గానే ఉంటుంది. సెకండ్ బిట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఇన్కమ్ ట్యాక్స్ లింక్ చేసేసరికి ఆ టైంలో మీకు స్ట్రైక్ అవ్వడం టఫ్ టాస్క్. షేర్ బేస్డ్ పేమెంట్ జస్ట్ నార్మల్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ జస్ట్ నార్మల్. సో మిగతావన్నీ అసలు నో ప్రాబ్లం ఎట్టా. సో ఓన్లీ థింగ్, మీరు ఏవైతే సాల్వ్ చేయలేరో, టైం టేకింగ్ అనుకుంటారో వాటిని ఫస్ట్ వదిలేసి వాటిని లాస్ట్ 40 minutes ఆర్ 45 minutes ఆ టైంకి స్పేర్ చేసేది చూసుకో, లేకపోతే లాస్ట్ 1 hour. ఫస్ట్ ఆల్సో రిమైనింగ్ యూ హ్యావ్ టు కంప్లీట్. దెన్ సో ఇది ఒక 8, ఇది ఒక 8, ఇది ఒక 6, ఇది ఒక 8. సో ఒక 24 marks ఆర్ 30 marks మీకు టఫ్ ఆర్ టైం టేకింగ్ అవుతుంది. 70 marks యూ కెన్ అటెంప్ట్ స్ట్రైట్ అవే. ఆ 70 కంప్లీట్ చేసాక యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ 24 ఆర్ 30 marks వాట్ ఎవర్ ఇట్ ఇస్. దట్ షుడ్ బి ద స్పిరిట్ మీరు ఫైనల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో ఈ లైన్స్ లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. 3 hours మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఎఫ్ఆర్ లో అన్నిటికంటే టఫ్ టాస్క్ ఏంటి అంటే సిలబస్ హ్యూజ్ వాల్యూమ్ హోల్డ్ చేసుకోవట్లే. వాటిని గుర్తుపెట్టుకోవడానికి మనం చార్ట్స్ ఫామ్ లో అన్నిటికీ చార్ట్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. చార్ట్స్ ఫామ్ లో ప్రొవిజన్స్ మనం గుర్తుపెట్టుకొని అనలైజ్ చేస్తున్నాం. కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది చార్ట్స్. ఇండియన్స్ అన్నిటికీ మనం చార్ట్స్ ప్రిపేర్ చేస్తాం. కాన్సన్ట్రేట్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ యూ. So with this, we are concluding the session, and all the best.